హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఈ నేమ్ చేంజ్ జేసుకోవటం, పేరు మార్చుకోవటం అనేది చాలా సందర్భాల్లో మనం మన కొలీగ్సో, మన ఫ్రెండ్సో లేతే మన కుటుంబాలలో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది చేంజ్ చేసుకుంటూ ఉంటున్నారు. అది సర్వసాధారణం అయిపోయింది ఈ రోజుల్లో. జనరల్‌గా నేమ్ చేంజెస్‌లో జెంట్స్ అయితే చివర క్యాస్ట్ నేమ్ పెట్టుకోవటమో, లేకపోతే న్యూమరాలజీ ప్రకారం, ఆస్ట్రాలజీ ప్రకారం పేరు మార్చుకోవటం జరుగుతూ ఉంటుంది. లేడీస్‌కొచ్చేసి వాళ్ళు పెళ్లి తర్వాత ఒక పేరు, పెళ్ళికి ముందు ఒక పేరు ఉండటం వల్ల ఈ నేమ్ చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నేమ్ చేంజ్ ఎలా చేసుకోవాలి? అసలు ఈ పేరు అనేది ప్రతిరోజు మనం నేమ్‌ని వాడుకుంటూ ఉంటాము. ఏ కొత్త పర్సన్ కలిసినా మీ పేరేంటంటే మన పేరు చెప్పాల్సొస్తది. ఏ అప్లికేషన్ ఫిల్ చేసినా మన నేమ్ రాయాల్సొస్తుంది. అయితే తన పేరు తనకు నచ్చకపోతే వాళ్ళకి ఒక రకమైన చిన్న బాధ అనేది మైండ్‌లో ఉంటా ఉంటుంది. నా పేరు ఇలా ఉంటే బాగుండేది గదా! నా పేరు ఇలా ఉంటే బాగుండేది గదా! నా పేరులో ఈ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఉంటే బాగుండేది గదా! నా పేరుకి నా క్యాస్ట్ నేమ్ యాడ్ అయితే బాగుండేది గదా! సో, నా పేరుకి ఇట్లా ఈ పేరుంటే బావుండు, ఆ పేరుంటే బావుండు, నా ఆస్ట్రాలజీ ప్రకారం ఇలా ఉంటే బావుండు గదా! అని అనుకుంటూ ఉంటాము. కానీ చాలా మందికి ఈ చట్టంలో ఉన్న ఈ నేమ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ తెలియక చాలామంది అలా అదే కంటిన్యూ చేస్తా ఉన్నారు. నేను చెప్పేదేంటంటే ఒకవేళ మీరు గనక నేమ్ చేంజ్ చేసుకోవాలంటే చట్టంలో ప్రొవిజన్ ఉంది. ఖచ్చితంగా దగ్గరలో ఉన్న అడ్వకేట్ దగ్గరికెళ్లి నేమ్ చేంజ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ జేసుకోవచ్చు. ఒక దీనిలో ముఖ్యంగా 2 రకాలుంటాయండి నేమ్ చేంజ్‌లో. ఒకటి స్టేట్ గెజిట్, ఇంకొకటి సెంట్రల్ గెజిట్ అని ఉంటుంది. మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, మీ ఆధార్ కార్డ్ అండ్ మీ పాత పేరు అండ్ కొత్త పేరు అండ్ ఎందుకు పేరు చేంజ్ చేసుకుంటున్నారనేది ఒక అఫిడవిట్ దగ్గరలో ఉన్న అడ్వకేట్ దగ్గరికెళ్లి అవి ఇచ్చినట్లయితే వాళ్ళే ఈ ప్రాసెస్ అంతా చూసుకుంటారు. ఈ నేమ్ చేంజ్ ప్రాసెస్‌కి మీకు దగ్గర దగ్గర ఒక 30-45 రోజులు టైం పడుతుందండి. ఒకసారి పోలీస్ వెరిఫికేషన్, ఎంఆర్ఓ ఆఫీస్‌లో వాళ్ళు వెరిఫికేషన్స్ ఇవన్నీ అయిన తర్వాత 30-45 డేస్‌లో మీకు గెజిట్ పబ్లికేషన్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి గెజిట్ పబ్లికేషన్ అయిన తర్వాత మీ ఐడీ ప్రూఫ్‌లలో, అడ్రెస్ ప్రూఫ్‌లలో అన్నిట్లలో గూడా మీ కొత్త పేరుని మీరు అప్‌డేట్ చేసుకోవచ్చు. కానీ ఈ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్‌లలో మాత్రం ఎస్ఎస్‌సి, ఇంటర్మీడియేట్, డిగ్రీ సర్టిఫికేట్స్‌లలో మాత్రం మీ పాత పేరు అలానే ఉంటుంది. ఒకవేళ ఫర్దర్ స్టడీస్ ఏమైనా చదువుకుంటే, ఒకవేళ ఇంటర్మీడియేట్ అయిపోయినాక మీరు నేమ్ చేంజ్ చేసుకున్నారు. తర్వాత డిగ్రీ చేస్తున్నట్లయితే ఈ డిగ్రీ సర్టిఫికేట్స్ అనేటివి మీకు కొత్త నేమ్ తోటి వస్తాయి. నేను చెప్పేదేంటంటే ఈ సర్టిఫికేట్స్‌లలో నేమ్ చేంజ్ అనేది జరగదు. ఈ సర్టిఫికేట్స్‌లలో నేమ్ చేంజ్ చేసుకునే బదులు ఎవ్రీ సర్టిఫికేట్‌కి ఈ గెజిట్‌ని అటాచ్ చేసి మీ దగ్గర పెట్టుకుంటే ఫర్దర్ స్టడీస్ గాని, ఫర్దర్ జాబ్‌కి గాని వెళ్ళినప్పుడు మీరు ఈ కొత్త పేరుతోటి మీరు కంటిన్యూ అవ్వచ్చు. సో, ఈ నేమ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉందని తెలియక చాలామంది ఆళ్ళ పాత పేరుని అలా కంటిన్యూ చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఈ చట్టంలో ఉన్న ఈ ప్రొవిజన్‌ని మీరు వాడుకోండి. మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోండి. ఇంకా కొంతమంది ఈ నేమ్ చేంజ్‌తో పాటు డేట్ ఆఫ్ బర్త్ గూడా కొన్ని చిన్నప్పుడు తప్పు రాయడం జరుగుతూ ఉంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకునే ఆప్షన్ గూడా చట్టంలో ఉందండి. మీరు చిన్న దగ్గరలో ఉన్న సివిల్ కోర్ట్‌కి వెళ్లి డిక్లరేషన్ సూట్ వేసుకోవడం ద్వారా ఈ పేరే కాకుండా కనీసం ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. తర్వాత మెయిన్‌గా ఈ నేమ్ చేంజ్ చేసుకునేటప్పుడు ఎలాంటి వారికి ఈ నేమ్ చేంజ్ కాదు అని చూసినట్లయితే మీ మీద ఆల్రెడీ క్రిమినల్ కేసులుండి, మీరు క్రిమినల్ లయబిలిటీస్ నుంచి ఎస్కేప్ అవ్వాలన్న ఉద్దేశ్యంతో గనక నేమ్ చేంజ్‌కి గనక అప్లై చేస్తే, అలాంటి కేసెస్‌లో పోలీస్ వెరిఫికేషన్ చెక్ అని ఉంటదండి. దాన్ని జనరల్‌గా పీవీసీ అంటారు. ఈ పీవీసీ పోలీస్ వెరిఫికేషన్ చెక్‌లో మీ మీద క్రిమినల్ కేసెస్ గనక ఏదైనా ఉన్నట్లయితే, అలాంటి కేసెస్‌లో మాత్రమే మన ఈ గెజిట్ పబ్లికేషన్ అనేది రిఫ్యూజ్ అవుతూ ఉంటుంది. మీ మీద ఎలాంటి కేసులు లేకపోతే ఖచ్చితంగా 100కి 100% మీరు 30-45 డేస్‌లో మీరు మీ పేరుని ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. మనం నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత గెజిట్ పబ్లికేషన్ అయిన తర్వాత జనరల్‌గా నేమ్ చేంజ్ చేసుకున్న పర్సన్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళకున్న ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని, పాస్‌పోర్ట్ అండ్ బ్యాంక్ పాస్‌బుక్స్ అన్నిట్లలో కూడా నేమ్ చేంజ్ అవుతాయి. ఈవెన్ ఏటీఎం కార్డ్‌లలో కూడా నేమ్ చేంజ్ అవుతుంది. కానీ సర్టిఫికేట్స్‌లలో మాత్రం నేమ్ చేంజ్ కాదు. సర్టిఫికేట్స్‌లలో మన పాత పేర్లు అలానే ఉంటాయి. నేమ్ చేంజ్ అయిన తర్వాత గెజిట్ పబ్లికేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్‌కి మనం చూసుకున్నట్లయితే కొత్త పేరుతో మనకి కొత్త సర్టిఫికేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది గాకుండా పాస్‌పోర్ట్‌కి కానీ, వీసాలకి గానీ అండ్ కొత్తగా గవర్నమెంట్ జాబ్ జాయిన్ అయినా, తర్వాత ఏమైనా డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా, ఏమైనా ప్రాపర్టీస్ కొన్నా, అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నా అన్నిట్లలో గూడా మీకు కొత్త పేరుతోటి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక మీ డే టు డే లైఫ్‌లో మీరు వాడే ప్రతి డాక్యుమెంటేషన్‌లో కూడా మీరు మీ కొత్త పేరుని యాడ్ చేసుకోవచ్చు. అండ్ పాత పేరు ఓల్డ్ ఎగ్జిస్టింగ్ అండ్ ఓల్డ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్‌లలో మాత్రమే మీ పాత పేరుంటుంది. ఒకవేళ ఫర్దర్ స్టడీస్ ఏమైనా చేయాలనుకుంటే వాటిలలో కూడా మీకు కొత్త పేరొచ్చే అవకాశం ఉంది. నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఈ గెజిట్ పబ్లికేషన్ అనేది మీరు ఒక 4, 5 సాఫ్ట్ కాపీ మీరు మెయిల్‌లో పెట్టుకోండి. ప్యారలెల్‌గా ఏంటంటే ఒక 5, 6 హార్డ్ కాపీలు కూడా తీసుకొని పెట్టుకోండి. మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మీరు ఎక్కడైతే సేవ్ చేసుకుంటారో అక్కడే గెజిట్ పబ్లికేషన్ కూడా మీరు అక్కడ సేవ్ చేసుకొని పెట్టుకుంటే, మీకు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ ఈవెన్ ఎలక్షన్‌ల
ఎలక్షన్‌లలో కంటెస్ట్ చేయాలన్నా గూడా మీరు మీ కొత్త పేరుతోటి ఎలక్షన్‌లో కంటెస్ట్ చేయొచ్చు. అండ్ పొలిటికల్ పార్టీ పెట్టుకోవాలన్నా మీరు కొత్త పేరుతోటే పెట్టుకోవచ్చు. సో, ఇలాంటి ఏ విధమైన ఇబ్బందులు గూడా మీకుండవు.